నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీహరికోట ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ PSLV C62 EOS N1 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేటలోని శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని వేద పండితులచే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులచే ఆశీర్వచనాలు అందించారు. ఈ రాకెట్ ప్రయోగం ఖచ్చితంగా విజయవంతం కావాలని శ్రీ చంగాళమ్మ అమ్మవారికి పూజలు చేయడం జరిగిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు. सजातवनश्यामाशास्ते उत्तरा देव पुत्रमभिरक्षता दिवौ पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषो शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. संकल्पित सकल कार्य अनुकूलता सिद्धिरस्तु सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु तथास्तु. शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. On 12th January morning 10 hours 19 minutes in India, we are going to have the first launch of this year. The PSLV C62 launch vehicle will be lifting the EOS N1 satellite, a Earth observation satellite, to the polar sun synchronous orbit, along with 15 co-passenger payloads. And we are coming back after a small setback last year in the PSLV C61 mission, and we have done 2 static tests successfully, and we have come back in a fast-track mode at the earliest opportunity for this mission, and the vehicle health, everything is in order, and the countdown is going to start tomorrow morning. And this will be with this in this mission there are 8 small satellites, micro satellites from other countries. By successfully launching this, India will be having to its credit 442 satellites from 34 countries launching from Indian soil. And the satellite EOS N1 is having hyperspectral capability for the Earth observation, and it is going to be a very, very unique mission, and we are going to have a great start in 2026 for accomplishing the planned mission of 2026. It is a 22-hour countdown. That means we will be starting the countdown by tomorrow 12 o'clock 19 minutes. We are going to start the countdown operation. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎంబేటి స్వప్నకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా ప్రెసిడెంట్గా నియమించారు. ఈ సందర్భంగా స్వప్నకు ఘనంగా సత్కారం అందించారు. అనంతరం డాక్టర్ SK జలీల్ బాషా మాట్లాడుతూ కోట, వాకాడు, చిట్టమూరు మండలాలే కాకుండా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆమె సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ ఆలోచించి ఈ పదవిని ఆమెకు అలంకరించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో స్వప్న ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఒక్కొక్కరికి సన్మానం చేయవలసిందిగా
కోరుతున్నాం. అమ్మ ప్రతి ఒక్కరూ అభినందిద్దాం. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఆమె ముందుంటారు. చాలా సార్ వస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12వ తేదీన PSLV C-62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. PSLV C-62 రాకెట్ ద్వారా EOS-N1 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ BR నాయుడు తెలిపారు. తిరుమలలో మాట్లాడుతూ రికార్డు స్థాయిలో 7,83,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2,000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేస్తున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థుల సంక్రాంతి సంబరాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఏవో రామయ్య అధ్యాపక సిబ్బందితో కలిసి భోగి మంటలను ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కొబ్బరి మట్టల పందిళ్లలో పొంగలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు. నీకు నచ్చింది ఆయన రాస్తారు అడుగుతున్నాడమ్మా. పప్పులేస్తారు కదా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.